డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి ఏ ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్ళి 3 పిటిషన్లు వేశాడో ఆ 3 పిటిషన్లు కనీసం విచారణార్హత కూడా లేదు అని చెప్పి డిస్మిస్ చేసింది హైకోర్టు. సరే, ఆయనకు ఉన్న వెసులుబాటు ప్రకారం ఇంకా పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఇలా మీడియా ముఖంగా కూడా చెప్పాడు ఆయన. నేను పైకోర్టుకు వెళ్తాను, న్యాయస్థానం న్యాయ చరిత్రలోనే ఈరోజు బ్లాక్ డే అని చెప్పి ఆయన పైకోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చేమో. కానీ ఈ ప్రెస్ మీట్లోనే నోటి దోల, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూతుల పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసే మాటలు అవసరమా ఇలాంటివి వీళ్ళకి? చంద్రబాబు నాయుడు 80 సంవత్సరాలుగా ముసలి నక్కలాగా బ్రతుకుతూ ఉన్నాడు అనంటే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కాడ బూట్లు నాకుతున్న కుక్క అలా అంటే బాగుంటుందా? ఇలా కూడా అనుకోవచ్చు కదా. కానీ ఇది సభ్యతా సంస్కారం అని ఏదైనా ఒకటి ఉందా? మనం ఏదో చేద్దాం అనుకుని మనం కోర్టుల దాకా వెళ్తాం. ఎప్పుడు కోర్టులు గట్టిగా ముట్టికాయలు వేస్తాయి మనకి. ఆళ్ల రామకృష్ణారెడ్డి చరిత్ర మొత్తం ఇంతే కదా. గతంలో సదావర్తి భూములు కావచ్చు, అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ కోర్టుల్లో ముట్టికాయల మీద ముట్టికాయలు, దాదాపు 8 కోట్ల రూపాయలు ఏమో కోర్టుకు కూడా కట్టి అవి లాక్కోలేక పీక్కోలేక కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి తరపున షర్మిల దగ్గరికి వెళ్ళి కోవర్టిజం చేయబోయి అక్కడ ముట్టికాయలు వేసుకొని మళ్ళీ వచ్చి జగన్ పంచనే చేరాడు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ కేసుని సిఐడి తీసేయమని ఏసీబీ కోర్టుకు వెళ్తే కోర్టులో సమాధానం చెబుదామనో లేకపోతే ఆయన దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే సమర్పించాలనో ఇవన్నీ కాదు. పై కోర్టుకు వెళ్దాం, కాలం డ్రాగ్ చేయటానికి, ఎలాగనో ఒకలాగా ఇది కేసు కొట్టేయకుండా చూసుకోవటానికి, ఈసలు కేసు ఎత్తేయకుండా చూసుకోవటానికి ఏసీబీ కోర్టు కాదు, ఎంపీ ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల కోర్టుకి ఈ కేసు మార్చాలి అని ఒకటి వేశాడు. అసలు సిఐడి ఇందులో ఐఓతో సహా మొత్తం చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసేస్తున్నాడు, అందుకని దీన్ని సిబిఐకి మార్చాలి అని మరొక పిటిషను. అసలు ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా మరొక పిటిషను. ఏది కనీసం విచారణార్హత కూడా లేదని హైకోర్టే తేల్చింది. సరే, ఈయనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ముట్టికాయలు వేయించుకోవచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం ఏం లేదు. ఆయన వేయించుకుంటానంటే మాడు బగిలేదు ఆయనకే కదా, ఎవరికి నష్టం? కానీ ఇలాగా ఒక సీఎంను పట్టుకొని, అందున పెద్ద మనిషి మరి 80 సంవత్సరాల పాటు ముసలి నక్కలాగా బతికేశాడు అనే మాటలు మాట్లాడితే వైసీపీ ఇక అసలు ఏమాత్రమైనా కొంచెమన్నా మారింది అని అనుకోవటానికి ఏమైనా కనపడుతుందా? అమరావతి మీద వాళ్ళ స్టాండ్ ఎటుకుడి నిన్న బొత్స సత్యనారాయణ స్క్రిప్ట్ తప్పు చదివాడో లేకపోతే ఆయనకి తప్పుగా అర్థమైందో కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ గ్యారంటీగా అమరావతిని మారుస్తాడు. ఎలా మారుస్తాడో చెప్పడు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా చట్ట సవరణ జరిగితే ఏ రకంగా మారుతుందనేది తెలియదు. ఇంకా చాలా పెద్ద ప్రాసెసే ఉంది. జగన్మోహన్ రెడ్డి లాక్కోలేక పీక్కోలేక చస్తా ఉన్నాడు. మరి రేపు పార్లమెంటులో బిల్లు పెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎలాగా సమాధానం చెప్పాలా, లేకపోతే అందులో పాల్గొనాలా లేదా, ఆ రోజు డుమ్మా కొడదామా అనే ఆలోచనలో వాళ్ళు ఒక పక్కన ఉంటే, రామాయణంలో పిడకల వేటలాగా ఇతనొకడు ఈయన పిటిషన్లు వేసి ఆ పిటిషన్లో కోర్టు కాదంటే వెంటనే ఇంకా వాళ్ళకి నోటుకొచ్చిన బూతులు మాట్లాడేయటం, బాడీ షేమింగ్ చేయటం. అసలు జగన్మోహన్ రెడ్డి అలా ఉంటే మరి కిందనున్న ఈ నాయకులు ఇంకెలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి కంపెనీలు వస్తాయా అని మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేస్తుంటే ఈయనకి అసలు వయసుని ఇక వాళ్ళ బ్రతుకుల్ని మొత్తాన్ని అనేక రకాలైన దరిద్రపు మాటలతోటి అవహేళన చేస్తూ ఉన్నాడు. అసలు ఈ రామకృష్ణారెడ్డి బ్రతుకేమిటి మరి అలాగనుకుంటే? చంద్రబాబు నాయుడు 80 సంవత్సరాలు ముసలి నక్కలాగా బతికాడంటే మరి వీళ్ళు ఎక్కడ ఎలా బతుకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు తిని బతుకుతున్నారని అనుకోవాలా? కాళ్ళ కాడ కూర్చొని బూట్లు నాగుతున్న బతుకుతున్నారని అనుకోవాలా? మాట్లాడేటప్పుడు సిగ్గు శరం మనకి ఒక స్పృహ ఉండాల్సిన అవసరం ఉందనేది వైసీపీ నాయకులు మర్చిపోయారు.
అధికారం పోగానే ఇక అసలు మొత్తం వాళ్ళకి ఎక్కడ లేని ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం వచ్చేసి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళని జైల్లో పెట్టి బాగా మక్కెలు ఎరగదానికి ఏం చేస్తారు? ఇదే ఈరోజు కుంటబద్దలు.